బావా కంగారు పడికే. ఆ మాట నాకు కాదు, లోపలికి వచ్చే మీ చెల్లికి చెప్పు. వెళ్ళు. అలాగే. కంగారట. వచ్చారా కాట్రాజా. డెకరేషన్ గుడ్. మంచం కూడా బాగుంది. బాబు గారు తాతయ్య గారు పంపించారు. అమ్మాయి గారు రావడం కొంచెం లేట్ అవుతుందంట. ఈలోగే చదవమన్నారు. బాగా చదవండి. ఓకే నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే ఈ వాచ్యాయనకి ఓనాలను నేర్పిస్తాను. ఈ బుక్ నాకెందుకు? ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా. ఈడు మామూలు రాజా కాదురా, పులి రాజానే. దాని బుగ్గ ఇలా కురికేస్తా. ఏం మరదల పిల్ల, మా తమ్ముడిని బెదర కొట్టుకే. పోవదినా. మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా? చెక్ చేస్తే పోలా. ఫుల్ స్టార్. వచ్చేసేలా ఉంది. ఆహా, వీడురా మగాడంటే. మామా ఈ రోజు నీ పంట పండినట్టేరా. చూసుకో. ఆడు ఈడికైనా పెద్ద బ్యాట్స్మెన్ లా ఉన్నాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి. ఆహా, మన బ్యాట్స్మెన్ కి తగ్గట్టు బౌలర్ రా. చుంటుక్కు బుంటుక్కు చెంటుక్కు రంటైలే అంటదింటిన దిద్దింటిని ఇష్టంటైలే చుంటక్క. రేయ్, మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. చుట్టుకొని లేవు. రేయ్, వాడి కెపాసిటీ పెగ్గు, వాడు తాగిన 3 పెగ్గలు. వాడు ఇంక అవుట్. కదలరేంటి? రండి. నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఏ? బాడీకి మైండ్ కి లింక్ కట్ అయిపోయింది. దేనికి? కొత్త కదా, భయం. ఎందుకు భయం? ఫస్ట్ టైం ఫోబియా. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తానప్పుడు భయం, ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం. నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. పని చేయండి. కాళ్ళు చేతులేనా లేక? అబ్బా తొందరగా రండి. ఏమొచ్చేస్తాను? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి. అది పరిస్థితి. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్. దగ్గరకు వచ్చేస్తుంది. ముందు పాలు తాగండి. మరేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానుగా. కంగారు ఏం వద్దు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే? బ్యాటింగ్ స్టార్ట్ చేసేలా ఉంది. ఆవిడే మా టీమే. దీని అవసరం మనకు లేదు. నీ బ్యాడ్ లక్ రా. నా మాట విని మా స్కూల్లో జాయిన్ అయిపో. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ రారా జుట్టునాయాలా, మా బతుకంతా ఇక్కడ పిల్లలైపోయింది. ఏంటి ఇంకా డల్గొన్నావు? భోజనానికి ఇంటికి వెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదురా. వంశీ, పొద్దున్న నుంచి నీ ఫోన్ చూడలేక చెప్తున్నాం రా. భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది. రారా బాబు, రారా తిను. ఏంటి నాన్న స్పెషల్? అన్ని స్పెషలేరా. రమీన్, వీడికి వడ్డించరా. తినరా లేకపోతే మొత్తం తిను. అవకాయది ఏరా ఏం చేస్తున్నారు? కనబాట్లా స్నానం చేస్తున్నాం. నువ్వు తక్కువ కదరా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి. అరే నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యలు గుర్తొచ్చారా సార్? భార్యను కాదు, నా 3వ భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టారా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, ఇటు
పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్లం ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్ కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి నా పెళ్ళం వెళ్ళిందిదేమి. తలుపు తీయదేమో. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే? నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో? ఆ బట్టలకి ఎవడాడు? అయ్యో, పేరడగడం మర్చిపోయానండి. అబ్బాయి, నీ పేరేంటి? రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు వస్తలేదే. 3 నెలలు ఊరికి వెళ్తాం చేసి తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.